Welcome to Techno Science Club. Hello friends, welcome to Techno Science Club. Today's our interesting and important topic, General Science Quiz 11, Bits in Acids, Bases and Salts. Acids, Bases and Salts లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఇవి ఎలాంటి టైప్ ఆఫ్ బిట్స్ అంటే ఒక రెండు టాపిక్స్ ఇస్తారు, రెండు లైన్స్ ఇస్తారు. ఒక లైన్ ఇంకొక దానికి సపోర్ట్ చేస్తుందా చేయదా, రెండు స్టేట్మెంట్స్. ఇవి ఎలాంటివి అంటే రెండు స్టేట్మెంట్స్ ఇస్తారు, ఆ స్టేట్మెంట్స్ రెండు కరెక్టేనా కాదా, లేదా ఒక స్టేట్మెంట్ ఇంకొక స్టేట్మెంట్కి సపోర్ట్ ఇస్తుందా లేదా, ఇలాంటి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి కింద ఏబిసిడి ఇచ్చేటటువంటి క్వశ్చన్స్. ఒకసారి కనుక గమనించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఒక స్టేట్మెంట్ ఏ ఏంటంటే, ఎసర్షన్ ఏంటంటే ఆనియన్ అండ్ వెనిలా ఎసెన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఆలిఫాటిక్ ఇండికేటర్స్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్. రీజన్, సమ్ సబ్స్టెన్సెస్ చేంజెస్ దేర్ ఓడర్ ఇన్ ఎసిడిక్ ఆర్ బేసిక్ మీడియా. ఈ రెండు స్టేట్మెంట్స్, దీనికి ఒక అర్థం తెలుసుకుందాం. ఫస్ట్, ఆనియన్స్, వెనిలా ఎసెన్స్ రెండు కూడా ఆలిఫాటిక్ ఇండికేటర్స్ లాగా యూజ్ చేస్తారు యాసిడ్స్ బేసెస్ని ఐడెంటిఫై చేయడానికి. కరెక్టేనా? లేకపోతే సమ్ సబ్స్టెన్సెస్ చేంజెస్ దేర్ ఓడర్ ఇన్ యాసిడ్స్ అండ్ బేసిక్ మీడియమ్స్. యాసిడ్స్ బేసిక్ మీడియమ్స్లో కొన్ని సబ్స్టెన్స్ వాటి యొక్క ఓడర్ని కోల్పోతాయి. కరెక్టేనా? ఇక్కడ ఏ మీరు చెప్పవలసింది నాలుగిట్లో సమాధానాన్ని చూడండి. ఏ ఏంటంటే బోత్ ఏ and R is correct and R is justice. B, both A and R is correct but R is not justice to A. C, A is correct but R is incorrect. D, both are incorrect. You know that onions and vanilla essence are very different, gives very different colors in acids and bases. ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ని తీసుకొని దాన్ని ఒక క్లాత్లో వేసి క్లాత్ ముక్కలు తయారు చేస్తారు. ఆనియన్ ఎక్స్ట్రాక్టెడ్లో డిప్ చేసినటువంటి క్లాత్ ముక్కలు, వాటిని మనము ఓలిఫాటిక్ ఇండికేటర్స్ లాగా యూజ్ చేస్తాం. ఆ ఇండికేటర్స్ యాసిడ్స్లో బేసెస్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఎలా అంటే బేస్ సొల్యూషన్లో ఆనియన్ దాని స్మెల్ డిస్ట్రాయ్ అయిపోతుంది, స్మెల్ ఉండదు. అదే ఎసిడిక్ స్ట్రిప్లో వేసినట్లయితే దాని యొక్క నేచర్ అనేది అంతే ఉంటుంది. సో ఎసిడిక్ సొల్యూషన్ నాట్ డిస్ట్రాయ్స్ ద ఆనియన్ స్మెల్ బట్ బేసిక్ సొల్యూషన్ డిస్ట్రాయ్స్ ద ఆనియన్ స్మెల్. ఇలాగే వెనిలా ఎసెన్స్ కూడా బేసిక్ సొల్యూషన్లోనేమో దాని యొక్క వెనిలా ఎసెన్స్ యొక్క స్మెల్ రాదు, అదే ఎసిడిక్ సొల్యూషన్లో అయితే వెనిలా స్మెల్ పోయి వేరే స్మెల్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా మనం ఆలిఫాటిక్గా ఉపయోగిస్తాము. ఫస్ట్ సబ్స్టెన్స్ కరెక్టే, సెకండ్ సబ్స్టెన్స్ కూడా కరెక్టే, కాబట్టి దానికి ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద జస్టిస్ ఆఫ్ ఏ. నెక్స్ట్ సెకండ్ బిట్ గమనించినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే డు నాట్ స్టోర్ పికిల్స్ అండ్ సోర్ సబ్స్టెన్సెస్ ఇన్ ఏ మెటల్ వెజల్. అంటే పుల్లగా ఉండేటటువంటి సబ్స్టెన్సెస్ని మెటల్ వెజల్లో స్టోర్ చేయరు. అదేవిధంగా యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్స్ అండ్ రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్టు ఏది తప్పు ఒకసారి గమనించండి. ఏ, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ సపోర్ట్ ఏ. బి, both A and R is correct and R does not support A. C, A is correct but R is incorrect. D, A is incorrect but R is correct. ఈ నాలుగింటిలో ఈ నాలుగు ఉన్నటువంటి వీటిని చూడండి, ఒకసారి చూసి ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని చూసి ఏది కరెక్ట్ ఆన్సరో ఒకసారి గెస్ చేయండి. పికిల్స్ని మెటల్స్లో స్టోర్ చేయరు, ఎందుకంటే దే ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ మెటల్ బికాస్ ఆఫ్ మెటల్స్ లైక్ బ్రాస్ అండ్ కాపర్లో స్టోర్ చేయరు, ఎందుకంటే ద సోర్స్ సబ్స్టెన్సెస్ కంటైన్స్ సమ్ ఆర్గానిక్ యాసిడ్స్.
సో దట్ ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ రియాక్ట్ విత్ మెటల్స్ అండ్ ఫార్మ్ సాల్ట్స్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. సో పాయిజనస్ సాల్ట్స్ని ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఆ పాయిజనస్ సాల్ట్స్ ఫామ్ అయ్యేటటువంటి పాయిజనస్ సాల్ట్స్ అనేవి మన హెల్త్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి మెటల్ సబ్స్టెన్సెస్లో పికిల్స్ లాంటివి, సోర్ సబ్స్టెన్సెస్ లాంటివి స్టోర్ చెయ్యరు అని మనకు తెలుసు. కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ సపోర్ట్ ఏ. నెక్స్ట్ థర్డ్ వన్, సబ్స్టెన్స్ ఏ స్టేట్మెంట్ ఏ ఏంటంటే యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్స్ అండ్ రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్. ఇది కరెక్ట్ అనిపిస్తుంది మనకి. స్టేట్మెంట్ బి, బేసెస్ రియాక్ట్ విత్ మెటల్స్ అండ్ రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు గమనించినట్లయితే ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, బి ఏ అండ్ బి ఆర్ ఇన్కరెక్ట్, సి ఏ ఈజ్ కరెక్ట్ బట్ బి ఈజ్ ఇన్కరెక్ట్, డి ఏ ఈజ్ ఇన్కరెక్ట్ బట్ బి ఈజ్ కరెక్ట్. ఆన్సర్ గెస్ చేయండి. మెటల్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి, యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి లేదా బేసెస్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తాయి. కరెక్ట్. ఏ ఈజ్ కరెక్ట్. ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. మెటల్స్ అనేవి యాసిడ్తో రియాక్ట్ అయినా హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తాయి, బేసెస్తో రియాక్ట్ అయినా కూడా హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ గమనించినట్లయితే, ఫోర్త్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, మెటల్ యాసిడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. రెండో స్టేట్మెంట్ ఏంటంటే ఒక ఈక్వేషన్ ఇచ్చారు, మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ అండ్ వాటర్. వీటిల్లో ఏది కరెక్ట్? ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ సపోర్ట్ ఏ. బి ఏ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ సపోర్ట్ ఏ. సి ఏ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ ఇన్కరెక్ట్. డి ఏ ఈజ్ ఇన్కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఉన్నటువంటి దీన్ని ఒకసారి గమనించండి. ఇది స్టేట్మెంట్స్, దిస్ ఈజ్ ద ఆన్సర్స్. ఎస్, ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ, నాట్ స్టోర్డ్, మెటాలిక్ ఆక్సైడ్స్ react with acids and form salts and water, like copper oxide CuO react with HCl, copper oxide react with HCl and forms copper chloride and water, CuCl2 plus H2O. ఇది ఒక సాల్ట్. కాబట్టి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కూడా కరెక్ట్గానే అనిపిస్తున్నాయి. ఎస్, కరెక్ట్. And statement A and statement R is correct and A is support A. A is correct answer. Next, fifth one, which one is not correct statement? రెండు కింద స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో కరెక్ట్ కానటువంటి స్టేట్మెంట్స్ ఏంటి? స్టేట్మెంట్ ఏంటి? ఏ, ఫస్ట్ స్టేట్మెంట్, ఆల్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. బి ఆల్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏ తప్ప, బి తప్ప, బోత్ ఏ అండ్ బి తప్ప, నన్నా. ఆన్సర్ గెస్ చేయడానికి ప్రయత్నించండి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్, బట్ ఇక్కడ బేసిక్ అని ఇచ్చారు. అండ్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్, బట్ ఇక్కడ ఎసిడిక్ అని ఇచ్చారు. ఇక్కడ ఎసిడిక్ కాదు, ఇక్కడ బేసిక్ కాదు. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి ఎసిడిక్, మెటాలిక్ ఆక్సైడ్ అనేది బేసిక్. సో ఇక్కడ సి కరెక్ట్ అవుతుంది. బోత్ ఏ అండ్ బి ఆర్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 6. ఫస్ట్ స్టేట్మెంట్, డైల్యూటెడ్ HCl ఈజ్ యాసిడ్. సెకండ్, దానికి రీజన్, డైల్యూటెడ్ HCl ప్రొడ్యూస్ OH minus ions in solution. ఏవి కరెక్ట్? ఏ, బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ సపోర్ట్ ఏ. బి, బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ సపోర్ట్ ఏ. ఏ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ ఇన్కరెక్ట్. బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ఇన్కరెక్ట్. ఏదో మీరు సమాధానాన్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి.
ఇక్కడ డైల్యూటెడ్ మీరు గమనించినట్లయితే HCl ప్రొడ్యూస్ హైడ్రోజన్ ప్లస్ అయాన్స్, కానీ OH మైనస్ అయాన్స్ కాదు. ఇది తప్పు. సెకండ్ స్టేట్మెంట్ తప్పు. డైల్యూటెడ్ HCl అనేది యాసిడే. ఇక్కడ వచ్చేటప్పటికి వీక్ యాసిడ్ అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆన్సర్ గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ఆన్సర్ ఈజ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, కానీ డైల్యూటెడ్ HCl యాసిడ్ అనేది కరెక్ట్, కానీ సెకండ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ కాదు. ఏ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్. సి అనేది సమాధానం అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ, డ్రై HCl గ్యాస్ ఈజ్ యాసిడ్. సెకండ్ రీజన్, యాసిడ్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్. A, both A and R is correct and R is supports A. Both A and R is correct but R is not supports A. And third one, A is incorrect, both R but R is incorrect. D, A is correct but R is incorrect. సమాధానం గెస్ చేయండి. మీ అందరికీ తెలుసు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది మనకి. డ్రై HCl గ్యాస్ అనేది యాసిడ్ కాదు. ఎందుకంటే డ్రై HCl గ్యాస్లో H+ అయాన్స్ ఉండవు. వాటర్ ఉంటే H+ అయాన్స్ ఉంటాయి, కానీ డైల్యూటెడ్ HClలో వాటర్ ఉండవు, కాబట్టి అది డైల్యూటెడ్ అది కాదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి గమనించండి. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్, ఇది కరెక్టే కదా. ఎస్, కాబట్టి సి సమాధానం అవుతుంది. ఏ ఈజ్ ఇన్కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ కరెక్ట్. 8th statement 1, acids gives hydronium ions in water, bases gives hydroxide ions in water. A, both A and B are correct. B, 1 is correct. C, 2 is correct. D, both 1 and 2 is incorrect. ఎస్, ఏ సమాధానం అవుతుంది. ఎందుకంటే యాసిడ్స్ వాటర్తో కలిస్తే H+ అయాన్స్ని ఇస్తాయి. యాసిడ్స్ వాటర్తో కలిపిస్తే H+ అయాన్స్ని ఇస్తాయి. యాక్చువల్గా యాసిడ్స్ వాటర్తో H2Oతో కలిస్తే మనకి H+ అయాన్స్ని ఇస్తాయి, కానీ H+ అయాన్స్ రూపంలో ఉండవు, కాబట్టి ఎగ్జిస్ట్ అవ్వవు. కాబట్టి ఇవి ఇంకొక H2O అయాన్స్తో ఫామ్ అయ్యి మనకి H3O+ హైడ్రోనియం అయాన్స్ని ఇస్తాయి. ఇది కరెక్ట్. అండ్ బేసెస్ మనకి H2Oతో కలిసినట్లయితే OH- అయాన్స్ని ఇస్తాయి. దీన్ని హైడ్రోక్సైడ్ అయాన్స్ అంటాం. ఇవి రెండు కరెక్టే, కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి బోత్ A1 and 2 ఈజ్ కరెక్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ గమనించినట్లయితే 9th one, which స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. which స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? Dissolving acid in water is exothermic. Dissolving water with acid is an exothermic. Dissolving base with water is an exothermic. మీ అందరికీ తెలిసిన విషయమే, యాసిడ్స్ కానీ బేసెస్ కానీ ఏవైనా సరే వాటర్తో ట్రీట్ చేస్తే అవి ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అనే విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. యాసిడ్ ఆర్ బేస్ వాటర్కి కనుక కలిపినట్లయితే మనకి సాల్ట్ వస్తుంది, దాంతోపాటుగా కొంచెం హీట్ కూడా వస్తుంది, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ డిజాల్వ్ చేయడంలో ఒక్క విషయం మాత్రం మనం చాలా కేర్ఫుల్గా గుర్తుంచుకోవాలి. అదేంటంటే యాసిడ్లో వాటర్ పోయకూడదు. అలా పోసినట్లయితే అవి చింది మన మీద స్పాస్లింగ్ అవుతాయి. ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ యాడ్ వాటర్ ఇన్ యాసిడ్ అండ్ ప్రొడ్యూసెస్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ హీట్, అలా యాడ్ చేసినప్పుడు యాసిడ్లో వాటర్ యాడ్ చేసినప్పుడు అది బ్లో అవుతుంది, వెరీ వైలెంట్గా బిహేవ్ చేస్తుంది. యాసిడ్ మొత్తం కూడా మన మీద పట్టడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి యాసిడ్లో వాటర్ని మిక్స్ చేయకూడదు, వాటర్లో యాసిడ్ని మిక్స్ చేయాలి. కొంచెం కొంచెంగా మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి. బట్ ఆల్ ఆర్ ఎగ్జోథర్మిక్. సో ఇక్కడ ఏవి కరెక్టు అని గమనించినట్లయితే ఆన్సర్ వచ్చేటప్పటికి సి అవుతుంది. 3 ఆర్ కరెక్ట్. 1 కరెక్టే, 2 కరెక్టే, 3 కరెక్టే. కానీ
వాటర్కి యాసిడ్కి ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంటు యాక్చువల్గా చేయకూడదు. బేస్ని వాటర్తో కలపకూడదు, యాసిడ్ని వాటర్తో కలపకూడదు. వాటర్కి మాత్రమే బేస్ని కానీ యాసిడ్ని కానీ కలపాలి. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్? ఏ, యూనివర్సల్ ఇండికేటర్స్ కెన్ బి యూజ్డ్ టు నో ద స్ట్రాంగ్ యాసిడ్స్ and be universal indicators can be used to know the strength of strong bases. Universal indicators is a mixture of several indicators and universal indicators show different colors. వీటిల్లో ఏది రాంగ్ స్టేట్మెంట్? రాంగ్ స్టేట్మెంట్ ఏది అనేది అడిగారు, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనకి యూనివర్సల్ ఇండికేటర్స్ అంటే మిక్స్చర్ ఆఫ్ సెవరల్ సబ్స్టెన్సెస్ లైక్ మిథైల్ రెడ్ కానీ, ఫినాఫ్థలిన్ సోడియం సాల్ట్స్ కానీ, అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ కానీ, వాటర్ కానీ, ప్రొపీన్ 1 కానీ, వాటర్ ప్రొపీన్ 1 PROPAN ప్రొపీన్ 1, అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ NaOH, ఇలాంటి సబ్స్టెన్సెస్ యొక్క ఫినాఫ్థలిన్, అదేవిధంగా థైమల్ బ్లూ అనేటటువంటి మోనో సోడియం సాల్ట్ ఒకటి ఉంది, అది కూడా వీటన్నింటి యొక్క మిక్స్చర్ ఇది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ నాకు కరెక్ట్, ఇక ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా గమనించినట్లయితే పిహెచ్ వాల్యూస్ పిహెచ్ వాల్యూస్ స్ట్రాంగ్ యాసిడ్, ఈ యూనివర్సల్ పిహెచ్ స్టిప్ ఏం చేస్తుందంటే, స్ట్రాంగ్ యాసిడ్ అయితే అది రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది, వీక్ యాసిడ్ అయితేనేమో అది స్ట్రాంగ్ యాసిడ్ అయితేనేమో రెడ్ కలరు, అదే స్ట్రాంగ్ బేస్ అయితేనేమో వైలెట్ కలర్ లేదా ఇండిగో కలర్, వైలెట్ ఆర్ ఇండిగో మారుతుంది. అదే వీక్ యాసిడ్ అయితేనేమో ఆరెంజ్ ఆర్ ఎల్లోగా మారుతుంది, లేదా వీక్ బేస్ అయితేనేమో బ్లూ కలర్లోకి మారుతుంది. ఎప్పుడు? ఈ యూనివర్సల్ ఇండికేటర్స్ని మనం యూజ్ చేసినప్పుడు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటో గమనించాలి మీరు. ఏది రాంగ్, ఏ స్టేట్మెంట్స్ రాంగ్? ఏ అండ్ బి, సి అండ్ డి, బి అండ్ సి, డి నన్. ఏది రాంగ్ అంట? ఎస్, అన్నీ కూడా కరెక్టే. ఇక్కడ నన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ యూనివర్సల్ ఇండికేటర్స్ మిక్స్చర్ ఆఫ్ ఇండికేటర్స్, అదేవిధంగా యాసిడ్స్ బేసెస్లో డిఫరెంట్ కలర్ని ఇస్తాయి, ఇది కరెక్టే. స్ట్రాంగ్ యాసిడ్ ఇచ్చినప్పుడు యూజెస్ ఫర్ స్ట్రాంగ్ యాసిడ్ని కనుక్కోవడానికి, వీక్ యాసిడ్ని కనుక్కోవడానికి, స్ట్రాంగ్ బేస్ని కనుక్కోవడానికి యూజ్ చేస్తాం కాబట్టి అన్నీ కరెక్టే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ నన్ను వస్తుంది. 11th క్వశ్చన్ గమనించినట్లయితే 11th స్టేట్మెంట్, ఒకసారి 11th స్టేట్మెంట్ గమనించండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, టూత్ డికే స్టార్ట్స్ when the pH value of in the mouth is less than 5.5 and bacteria present in the mouth produce bases. దీంట్లో both A and R is correct and support R is support A నా, లేకపోతే B both A and R is correct but R is not support A నా, లేకపోతే A is wrong but R is correct, లేదా డి ఏ ఈజ్ కరెక్ట్ ఆర్ ఈజ్ రాంగా. ఒకసారి స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తే మనము స్టేట్మెంట్స్ ఇక్కడ టూత్ డికే అవ్వడానికి పిహెచ్ వాల్యూ 5.5 కన్నా లెస్గా ఉండాలి, ఇది కరెక్టే. అదేవిధంగా బ్యాక్టీరియా ప్రజెంట్స్ ఇన్ మౌత్ ప్రొడ్యూసెస్ బేసెస్ కాదు, యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఏ కరెక్టు, ఆర్ అనేది ఇన్కరెక్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి డి అవుతుంది. ఏ కరెక్ట్, ఆర్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ 12th బిట్ గమనించినట్లయితే స్టేట్మెంట్ ఏ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు జిప్సమ్. ఏ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ సపోర్ట్ ఏనా? ఏ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ సపోర్ట్ ఏనా? ఏ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ రాంగా, లేదా ఆర్ ఈజ్ కరెక్ట్ బట్ ఏ ఈజ్ రాంగా? సమాధానాన్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తారు. అలా స్టోర్ చేయకపోతే అది ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ పార్టికల్స్తో రియాక్ట్ అయ్యి జిప్సమ్ లాగా గట్టిగా మారుతుంది. కాబట్టి ఇది కరెక్టే. మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటర్తో కలిస్తే జిప్సమ్ అవుతుంది, కరెక్టే. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా CaSO4 ½ ఇది. వాటర్తో కలిస్తే ఏమైంది? అది CaSO4 2H2O అయింది, జిప్సమ్గా తయారవుతుంది అనమాట.
కాబట్టి రెండు కూడా కరెక్టే, ఏ సమాధానం అవుతుంది. ఏ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ సపోర్ట్స్ ఏ అవుతుంది. ఈ విధంగా మనకి యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అనేటటువంటి లెసన్లో ఒక 12 ఇంపార్టెంట్ బిట్స్ మనం చెప్పడం జరిగింది. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. పైగా మీకు 10th క్లాస్ విద్యార్థులకు 1 మార్క్ క్వశ్చన్స్గా కూడా యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది, ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి కింద దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది, బిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి బిట్స్ని అందరూ కూడా ఫాలో అవ్వండి. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైనటువంటి సందేహాలను, సమాధానాలను కింద కామెంట్ బాక్స్లో రాసినట్లయితే సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.